చెన్నూరు టీఆర్ఎస్ లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. అధిష్టానం రంగంలోకి దిగినా కేటీఆర్ బుజ్జగించినా పరిస్థితులు మారడం లేదు. చివరికి పార్టీకి గుడ్ బై చెప్పిన అసమ్మతి నేతలు హస్తం గుటికి చేరుతున్నారు. నల్లాల ఓదెలు అసమ్మతి రచ్చ ముగిసిందని సంబరపడేంతలోపే వినోద్ రూపంలో అసమ్మతి తెరపైకి రావడం, అది కూడా చల్లబడిందని అనుకునే సమయానికి జడ్పీ వైస్ చైర్మన్ రాజీనామాతో కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇంతకీ చెన్నూరు టీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది? అభ్యర్థి ప్రకటనే వీటన్నింటికీ కారణమా? బాల్క సుమన్ కు ఎలాంటి ఎదురుదెబ్బ తగలబోతోంది? లెట్స్ వాచ్ రాజ్ న్యూస్ పొలిటికల్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ముందస్తు ఎన్నికల దెబ్బకు నెల రోజులుగా చెన్నూరు నియోజకవర్గం కొతకొత ఉడుకుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని ఏ ముహూర్తాన ఎంపీ బాల్క సుమన్ను చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారో కానీ అసమ్మతి, వర్గపోరు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నల్లాల ఓదేలు రూపంలో తొలి అసమ్మతి తెరపైకి వస్తే రెండవసారి మాజీ మంత్రి గడ్డం వినోద్ రూపంలో అసమ్మతి భగ్గుమంది. వినోద్ అనుచరులైన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి ఏకంగా పార్టీని వీడటం టీఆర్ఎస్ పార్టీని నియోజకవర్గంలో ఇరకాటంలో పడేసింది. మూల రాజిరెడ్డితో పాటు చెన్నూరు, కోటపల్లి, జైపూర్, భీమారం, మందమర్రి మండలాల నుండి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు రాజీనామా చేశారు. మూల రాజిరెడ్డితో పాటు చెన్నూరు ఎంపీపీ, కోటపల్లి, చెన్నూరు సింగిల్ విండో చైర్మన్లు, ఎంపీటీసీలు, సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక టీఆర్ఎస్ కు చెందిన ద్వితీయ శ్రేణి నేతలు సైతం కారు దిగేందుకు సిద్ధమంటూ తేల్చేశారు. గత కొద్ది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మూల రాజిరెడ్డి. జడ్పీ వైస్ చైర్మన్ గా ఉన్న పార్టీలో తగిన గౌరవం లేదని, ఆత్మగౌరవం చంపుకొని కొనసాగలేకే పార్టీని వీడుతున్నట్లు చెప్తున్నారు. కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని, అందుకే ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో చెన్నూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కాంగ్రెస్ లో చేరనున్నట్లు రాజిరెడ్డి తెలిపారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బలమైన నేత పార్టీ మారడం చెన్నూరులో టీఆర్ఎస్ కు గట్టి ఎదురుదెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బాల్క సుమన్ భవితవ్యంపై రాజిరెడ్డి రాజీనామా ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం మరోసారి ఆలోచనలో పడిందని సమాచారం. మూల రాజిరెడ్డి పార్టీ మార్పు ప్రభావం ఓట్ల సరళిపై పడకుండా పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో చెన్నూరులో ఇంకా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చూడాలి.